హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు కొత్తిమీర కట్టతో ఆవకాయ చట్నీ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. కొత్తిమీర ఆవకాయ నిలవ పచ్చడండి. ఆవపిండి, మెంతిపిండి, అలాగే కొన్ని టిప్స్ ఉంటాయండి, అవి కూడా చేసి చూపిస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి. అలా ఫాలో అయ్యి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి పెట్టారంటే మీ ఫ్యామిలీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే అంతకు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మరికొన్ని కొత్త రెసిపీస్తో డైలీ మీ ముందుకు వస్తానండి. మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక పెద్ద కొత్తిమీర కట్టను తీసుకున్నానండి. ఇలా తీసుకుని దాని లోపల ఉన్న వేస్ట్ అంతా క్లీన్ చేసేసుకుని ఒక బౌల్లోకి పెట్టేసుకుని ఎక్కువగా వాటర్ పోసుకుని 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఇలా వాష్ చేసుకుంటే ఇసుక అనేది అంతా మొత్తం పోతుంది. అలా కడుక్కున్న తర్వాత బియ్యం వాడదేవుకునే జల్లెడ ఉంటుంది కదా, దానిలోకి ఆకంతా వేసుకోవాలండి. దానిలో ఉన్న వాటర్ అంతా కూడా కిందకు వచ్చేయాలి. అలా వేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని 2-3 సార్లు బాగా కడుక్కోండి. అలా కడిగిన తర్వాత వేడివేడిగా ఉన్న నీళ్ళు పోసుకుని నానపెట్టుకుందామండి. ఇలా నానపెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని పెద్ద టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి. అవి బాగా డ్రై అవ్వాలండి. డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి, ఎక్కువగా మాడనివ్వకండి. అలా కొంచెం డ్రై అయిన తర్వాత, రోస్ట్ అయిన తర్వాత అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఎక్కువగా మాడినట్లయితే చట్నీకి టేస్ట్ అనేది చేదొచ్చేస్తుందండి. అలా కొంచెం చేంజ్ అయిన తర్వాత, కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో ఒక పెద్ద టేబుల్ స్పూన్తో మెంతులు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని వాటిని దోరగా ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో మెంతులతో పాటు ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోండి. ఆవాలు మాత్రం 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. మెంతులు అనేవి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ ఫ్లేమ్లోనే, ఆ హీట్లోనే మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఎక్కువగా మాడనివ్వకూడదు. మాడితే చట్నీకి చేదనేది వచ్చేస్తుంది, టేస్ట్ బాగోదు. అవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని బాగా పౌడర్ చేసుకుందామండి. మెత్తని పౌడర్ లాగా ఉండాలి. ఎక్కువగా గ్రైండ్ చేసుకోవాలి. నువ్వుల్లో ఉన్న ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయ్యి ముద్దలాగా వస్తుంది. అంతవరకు గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి పెట్టేసుకుందామండి. ఇప్పుడు చింతపండును నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా మనం ఇలా మిక్సీ జార్లో వేసుకుంటే ఆ పులుసు అనేది ఎక్కువగా వస్తుందండి. వేస్ట్ అవ్వకుండా ఎక్కువగా వస్తుంది. మనకి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. మనం చేత్తో అలా పిసకకుండా ఆ మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని తీసుకొద్దాం. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది మీ అందరికీ కూడా నచ్చుతుందండి. కొన్ని టిప్స్ పాటించి చూపిస్తాను నేను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే ఆ ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. మీకు నచ్చితే ఇంట్లో ట్రై చేయొచ్చు. ఇలా గ్రైండ్ అయింది కదా, ఆ చింతపండు పులుసు అంతా కూడా ఇలా జల్లెడి గిన్నెలోకి వేసేసుకుని ఆ రసం అంతా కూడా కిందకి దిగే వరకు స్పూన్తో అలా చేసుకుందామండి. కొంచెం చిక్కగా ఉంది అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోండి. ఇలా చేసామంటే మనం పులుసు ఎక్కువ వేస్ట్ అవ్వకుండా చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ గల్లుప్పు వేసుకుని ఒక పెద్ద గరిటెతో ఆయిల్ పోసుకోండి. అవన్నీ పులుసులో కలిసే వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఉడికించుకుందామండి. ఇలా బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీరలో కొన్ని రెబ్బలు తీసుకుని అలా వేసుకోండి. ఆ పులుసుకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి. ఇప్పుడు ఇలా కొన్ని ఆకులు వేసుకుని పులుసు బాగా చిక్కపడే వరకు కూడా ఉడికించుకోవాలి. దానిలో ఉన్న ఆయిల్ అంతా బాగా రిలీజ్ అయ్యే వరకు, ముద్దలాగా అయ్యే వరకు ఉడికించుకుందామండి. పులుసు అనేది పలచగా ఉండకూడదు. ఎందుకంటే మనం నిలవ పచ్చడి చేసి చేయబోతున్నాం కదా. నిలవ పచ్చడికి ఎక్కువ రోజులు బాగా నిలవ ఉండాలి అనుకుంటే ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఆ కళాయిని పక్కన పెట్టేసుకుని వేరొక కళాయిలో కొత్తిమీర వేసుకోవాలండి. నేను తీసుకున్న కొత్తిమీర కట్టకి 4 కప్పులు వచ్చిందండి. అలాగే మీరు కూడా
ఒక కప్పుతో మెజర్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా 4 కప్పులు కొత్తిమీర తీసుకుని ఇలా వేసుకున్నానండి. డైరెక్ట్గా అది కళాయిలో వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. అలా ఆకుకూరల్లో వాటర్ అనేది ఉంటుంది కదా, ఆ చెమ్మది అనేది ఉంటుంది కదా, అదంతా పోవాలి. అలా కొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ ఇప్పుడే యాడ్ చేయకూడదు. కొత్తిమీరలో ఉన్న వాటర్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఒక గరిటె ఆయిల్ పోసుకుని ఆయిల్లో ఈ కొత్తిమీరను ఉడికించుకుందామండి. బాగా మగ్గించుకుందాం. ఈ కొత్తిమీర చట్నీలో కాడల్ని బాగా యూజ్ చేసామంటే కాడల్లో ఫైబర్ కంటెంట్ అనేది బాగా ఉంటుందండి, రిచ్గా ఉంటుంది. పీచు పదార్థం అంటారు కదా, అది మనకి డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. అలా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. బాగా చల్లారాలండి దీనిని మనం గ్రైండ్ చేయబోతున్నాం. ఇలా కొత్తిమీర కాడలతో సహా మనం చట్నీకి తీసుకున్నామంటే మనం హెల్త్కి చాలా హెల్ప్ అవుతుందండి. ఇది డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి ఏమీ లేకుండా చాలా ఈజీగా ఫుడ్ అనేది డైజెస్ట్ అయిపోతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలా కాడలతో సహా మనం చట్నీని చేసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని దాని లోపల ఇదంతా వేసేసుకుని గ్రైండ్ చేసుకుందామండి. ఎక్కువగా గ్రైండ్ అవ్వక్కర్లేదు, కొంచెం బరకగానే ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి. వాటర్ అనేవి అసలు యూజ్ చేయకూడదు. వాటర్ పోసామంటే చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. వాటర్ లేకుండానే ఇలా గ్రైండ్ చేసుకుని ఆ గ్రైండ్ అయిన పేస్ట్ అంతా కూడా పులుసు ఉడకపెట్టుకున్నాం కదా, దానిలో వేసేసుకోవాలండి. వేసి స్టవ్ మీద 2-3 నిమిషాలు ఉడికించుకుందామండి. అలా కలుపుకోవాలి. ఒక గరిటె ఆయిల్ పోసుకోండి. స్టవ్ మీద 2-3 నిమిషాలు ఉడికించుకున్నామంటే అవన్నీ కూడా బాగా కలుస్తాయండి. కలిసి ఈజీగా మనకి చట్నీ అనేది మంచి సువాసనతో ఈజీగా రెడీ అవుతుంది. అలా 2-3 నిమిషాలు అలా స్టవ్ సిమ్లో పెట్టుకుని అలా కలుపుకోండి. అలా కొంచెం సేపు ఉడికించుకున్నామంటే చట్నీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే అదంతా ప్రాసెస్ అంతా మీకు అర్థమవుద్దండి. మధ్యలో స్కిప్ చేయొద్దు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఆవపిండి, మెంతిపిండి ఉంది కదా, నువ్వుల పొడి కూడా, అవన్నీ కూడా అలా వేసేసుకుని 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకుని 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. కారం అనేది పచ్చి కారం వేస్తున్నానండి నేను. అంటే నిలవ పచ్చళ్ళకి వాడుతూ ఉంటాం కదా, కూరలో కారం కాకుండా ఇలా పచ్చి కారం వేస్తే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి. ఇలా వేసుకోవాలి. పచ్చికారం వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకుని 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసాను. నేను తీసుకున్న 4 కప్పుల కొత్తిమీరకి ఇది కరెక్ట్గా సరిపోతుందండి. అలా మెజర్ చేసుకుని వేసుకోండి. ఒకవేళ సాల్ట్ చాలకపోతే మనం ఇప్పుడే కలపకూడదు. 2-3 గంటలు బాగా చట్నీ ఊరిన తర్వాత అప్పుడు చూసుకుందామండి. ఇప్పుడు వెంటనే వేసుకోకూడదు. చట్నీ బాగా నానాలి, అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఒక 2-3 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని, కొన్ని కరివేపాకులు వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ ఫ్లేవర్ కూడా చట్నీకి చాలా బాగుంటుంది. అలాగే మనకి ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుందండి ఇంగువ. అలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఎండుమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా దానిలో వేసుకుని పోపులో వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఇది పూర్తిగా చల్లారిపోవాలి. పోపు అనేది చల్లారిన తర్వాత ఇలా చట్నీలో వేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర ఆవకాయ నిలవ పచ్చడి. నేను కొన్ని టిప్స్ పాటించి చూపించాను కదా, ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అంతేకాకుండా మనం ఫుడ్ తినేటప్పుడు మొదటి ముద్దలో 2-3 ముద్దలైనా సరే ఈ చట్నీని కలుపుకుని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఫ్రెండ్స్, నా కుకింగ్ స్టైల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటే రకరకాల రెసిపీస్తో డైలీ మీ ముందుకు వస్తానండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తాయి, ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.